కోల్కతా మెడికల్ స్టూడెంట్ రేప్ కేసులో ఇవాళ దోషికి శిక్ష ఖరారు కానుంది. దోషిగా సంజయ్ రాయ్ని ఇప్పటికే ప్రకటించిన కోర్టు ఆ శిక్ష ఎలా ఉంటుంది అనే దానిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సంజయ్ రాయ్పై బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద కేసులు నమోదయ్యాయి. సంజయ్కి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోల్కతా మెడికల్ స్టూడెంట్ రేప్ కేసులో ఇవాళ దోషికి శిక్ష ఖరారు కానుంది. దోషిగా సంజయ్ రాయ్ని ఇప్పటికే ప్రకటించిన కోర్టు ఏ శిక్ష ఎలా ఉంటుందనే దానిపై దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. సంజయ్ రాయ్పై బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద కేసులు నమోదయ్యాయి. సంజయ్కి ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కూడా రోజు కూడా ఒక ట్విస్ట్ చూసాం మనము. ఆగస్టు నెలలో జరిగిన ఈ ఘటన పైన దేశవ్యాప్తంగా కూడా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. దేశవ్యాప్తంగా ట్రైనీ డాక్టర్లు అలాగే జూడాలు అందరూ కూడా నిరసన తెలిపారు. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ కూడా ఇమీడియట్ గా ఐఎంఏ కూడా ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మాజీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన్ని కూడా టర్మినేట్ చేశారు. ఈ నేపథ్యంలో పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఆ మాజీ ప్రిన్సిపల్ అలాగే సంజయ్ ఘోష్ తో పాటు అత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ని కూడా పలుమార్లు కూడా సిబిఐ కూడా విచారించిన విషయం తెలిసిందే. అయితే కాస్త కొన్ని రోజుల పాటు కూడా ఇది డిలే అయిందని కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా దీనిపైన విమర్శలు కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఎదుర్కొంది. ఎందుకంటే సిబిఐ ఇన్వాల్వ్ అయ్యాక ఖచ్చితంగా కేసు అనేది కూడా చాలా ఎక్స్పిడైట్ గా త్వరగా కూడా కేసును విచారిస్తుంది అనేది కూడా సిబిఐ కూడా పేరుగాంచింది. అందులో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఒక లేడీ సింగం పంకుజ ఆహుజా ఆమె చేపట్టిన కేసులన్నీ కూడా, ఉదాహరణకి చాలా కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అత్రాస్ లో జరిగిన అత్యాచార ఘటనలో కూడా ఆమె ఆ కేసుని ఛేదించింది. ఇలా ఆహుజా లేడీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సిబిఐ అధికారి ఆమె కూడా ఇప్పుడు నేరుగా ఆమెనే విచారిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బాధితురాలి కుటుంబానికి న్యాయం జరుగుతుందని దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కూడా చర్చ నడిచింది. అయితే ఆగస్టు నెలతో పాటు సెప్టెంబర్ నెలతో పాటు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ట్రైనీ డాక్టర్ అత్యాచార కేసుకు సంబంధించింది కూడా దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా చర్చించుకున్నారు. అయితే సిబిఐ ఎప్పుడైతే ఎంటర్ అయిందో కోర్టు కూడా అనుమతితో విచారించాలని, అలాగే నిందితులందరికీ కూడా పాలిగ్రఫీ టెస్ట్ కూడా సిబిఐ అధికారులు నిర్వహించారు. అనంతరం కూడా పలుమార్లు సిబిఐ అధికారులు కూడా ఇటు సంజయ్ రాయ్ తో పాటు మాజీ ప్రిన్సిపల్ ఘోష్ ని కూడా విచారించారు. అయితే విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చాయని, ఈ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో కూడా కొంతమంది ఈమె ఎక్కడ నోరు విప్పుతుందో అక్కడ జరుగుతున్న అవకతవకల పైన, అలాగే పలు ఆరోపణలు కూడా మాజీ ప్రిన్సిపల్ కూడా ఎదుర్కొన్నారు. అక్కడ ఎవరైతే యూజువల్ గా ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా డెడ్ బాడీస్ ఎవరైతే కొంతమంది అవయవాలు దానం చేస్తారో వాటి మీద కానీ ఆ డెడ్ బాడీస్ పైన కూడా వీళ్ళకి విద్యాభ్యాసం అనేది కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ అవయవాలు అప్పుకుంటున్నారని, అలాగే వాడిన ఇంజక్షన్లు ఏవైతే సిరింజీలు ఉంటారో అవే మళ్ళీ రీసైకిల్ చేసి వాడుతున్నారని పలు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, ఈ మేరకు ఈడీ కూడా ఈ ఘటన జరిగిన తర్వాత నెల రోజులకు ఈడీ కూడా మాజీ ప్రిన్సిపల్ ఇంటి పైన దాడులు కూడా నిర్వహించింది. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ శాఖ కూడా దాడులు నిర్వహించింది. సో మొత్తానికి ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ నిందితులకు శిక్ష పడుతుంది అనేది కూడా ప్రస్తుతం విస్తృత స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ని సిబిఐ కోర్టు కూడా దోషిగా తేల్చింది. సో ఇవాళ అతనికి శిక్ష కూడా ఖరారు కాబోతోంది అని కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ శిక్ష ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అతనికి ఉరి శిక్ష వేయాలని కూడా కోరుతున్నారు. అప్పుడు కూడా మనం చూసాము దేశవ్యాప్తంగా అందరూ జూనియర్ డాక్టర్లతో పాటు సీనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు అందరూ ప్రైవేట్ గవర్నమెంట్ అని తేడా లేకుండా అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడాలని కూడా డిమాండ్ చేస్తారు. అయితే ముందుగా అనుకున్నట్టు 2024 ఆగస్టు 9న ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ లో వచ్చి 31 ఏళ్ల ట్రైనింగ్ మెడికో అక్కడ ఆమె పైన కూడా హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆగస్టు 10వ తేదీన
సంజయ్ రాయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు సరిగా దర్యాప్తు చేయట్లేదని ప్రజలు కూడా అప్పట్లో ఒక్కసారిగా బగ్గుమన్నారు. ఇక కోల్కతా నగరం అయితే మనం చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన అవసరం లేదు. దాదాపు నెలల తరబడి కూడా రోడ్ల మీదకి వచ్చి ఇటు డాక్టర్లే కాకుండా అటు అపోజిషన్ పార్టీలు కూడా అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. విచిత్రంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఒక రోజు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రభుత్వమే ఆమె చేతిలో ఉంది, ఆమె తలుచుకుంటే నిందితులను శిక్షించడానికి 24 గంటలు కూడా పట్టదు. కానీ విచిత్రంగా ఆమె వచ్చి రోడ్డు పైన ర్యాలీ చేయడం ఏంటని కూడా అప్పట్లో ఆమె పైన విమర్శలు కూడా గుప్పించారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఖచ్చితంగా ఆయనకి శిక్ష ఖరారు అవుతుంది అంటూ కూడా ఏదైనా శిక్ష లైఫ్ టైం వేస్తారా లేకపోతే మరణ శిక్ష విధిస్తారా అనేది కూడా తీవ్ర ఉత్కంఠతో అందరూ దేశవ్యాప్తంగా అందరూ కూడా చూస్తున్నారు. ఈ మేరకు జూనియర్ డాక్టర్లు నిరసనలు కూడా ర్యాలీ చేశారు. కోల్కతా హైకోర్టు కూడా ఈ కేసును సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ రోజు కోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది అనేది దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు. సందీప్, శ్రీచరణ్, అయితే నేరం జరిగిన ప్రాంతంలో సంజయ్ రాయ్తో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్లు ఆ జూనియర్ డాక్టర్ల తల్లిదండ్రులు సైతం తెలుపుతున్నారు కదంటే మరి వారి సంగతి ఉంది. అంటే సిబిఐ పోలీసులు కేవలం ఒకరి మీదనే నెట్టివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. అయితే ఈ సంజయ్ రాయ్ పైన మొదటి నుంచి కూడా చాలా ఆయన ఒక హీజ్ అ పర్వర్టెడ్ ఫెల్లో అంటూ కూడా అక్కడ స్థానికులు కూడా చెబుతున్నారు. ఆయనకి మొదట పెళ్ళై డివర్స్ కూడా అయింది. ఈ మేరకు సంజయ్ రాయ్ అత్త కూడా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ ఘటన జరిగిన తర్వాత తన కూతురిని ఎంతో హింసించేవాడంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసి దేవుడు తగిన శిక్ష విధిస్తాడంటూ కూడా సంజయ్ రాయ్ ని ఆమె సంజయ్ రాయ్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడని అక్కడున్న సీసీ ఫుటేజ్ కొంత మేరకు సిబిఐ అధికారులు సంపాదించారు. ఆర్జికర్ కళాశాలలో సెమినార్ హాల్ కి నుండి ఆయన 3rd ఫ్లోర్ వెళ్లే మార్గాల్లో ఆ మొత్తం సీసీ ఫుటేజ్ ని కూడా అక్కడ జరిగిన అంటే నెక్స్ట్ డే ఎప్పుడైతే ఉదంతం జరిగిందో ఆ నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే కొంతమంది ఇది ఆరోపిస్తారు. బీజేపీ నేతలు ఆరోపించారు. కొంతమంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు స్థానికులు వెళ్లి అక్కడ ఎవిడెన్స్ ని విధ్వంసం చేయాలని డెలిబరేట్ గా వెళ్లి ఆ రోజు ఆసుపత్రిలోని సామాగ్రిపై దాడి చేశారని, అంత ఆసుపత్రికి సంబంధించిన సామాగ్రిని మొత్తం ధ్వంసం చేశారని కూడా ఆరోపణ చేశారు. అయితే దీనిపైన సిబిఐ కూడా ఒక నివేదిక ఇచ్చిందని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ ఎవిడెన్స్ ని రూపుమాపు చేయాలి, ఎలాంటి ఫుటేజ్లు కానీ ఎలాంటి ఆధారాలు దొరకకుండా చేయాలని అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన కీలక నేతనే ఆదేశాల మేరకే ఆ రోజు రాత్రి ఆసుపత్రి పైన దాడి జరిగిందని, కానీ దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లే ఆసుపత్రిపై దాడి చేశారనేది కూడా చిత్రీకరించారంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ తో పాటు కొంతమంది మెడికోలు కూడా ఇన్వాల్వ్ అయ్యారని, దాంట్లో విచిత్రంగా ఒక మహిళా మెడికో కూడా సంజయ్ రాయ్ అత్యాచారం చేస్తున్నప్పుడు కూడా సహకరించిందంటూ కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్ తో పాటు మాజీ ప్రిన్సిపల్ అలాగే నిందితులు ఎవరైతే 5 ఉన్నారో వారందరికీ కూడా సిబిఐ పాలిగ్రఫీ టెస్ట్ కూడా చేసింది. లైట్ డిటెక్టర్ కూడా టెస్ట్ చేయాలని కూడా భావించారు. సో ఈ నేపథ్యంలో సిబిఐ దగ్గర పూర్తి ఆధారాలు కూడా ప్రస్తుతం ఉన్నాయని, ఈ మేరకు ఆ 5 నిందితులలో ఈ 2 ప్రిన్సిపల్ తో పాటు సంజయ్ రాయ్ కి శిక్ష విధిస్తారా లేకపోతే మిగతా 5 అనేది కూడా ఈ రోజు కోర్టు వీరందరి భవిష్యత్ కూడా కోర్టు నిర్ణయించనుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.